హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఆన్సర్ రైటింగ్లో బెస్ట్ ఆన్సర్ ఎందుకు రాయలేకపోతున్నాము. సో ఇది డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అంటే యూపీఎస్సి అండ్ గ్రూప్ 1 వాళ్ళకి ఇది వీడియో రిలవెంట్గా ఉంటుంది. గ్రూప్ 1 అంటే బోత్ టీజీపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి ఇద్దరికి కూడా ఇది సంబంధించినదే. సో మనకి తెలుసు ఓల్డెన్ డేస్లో అందరూ ఎలా రాసేవారు ఆన్సర్. మీరు ఇది A4 షీట్ అని తీసుకుంటే క్వశ్చన్ ఉండేది. ఆ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఒక పేరా, బాడీ ఒక 3 పేరాలు, కన్క్లూజన్ ఒక పేరా. సో ఇలా మొత్తం పేరా ఫార్మాట్లో రాసేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సో అప్పుడు కంటెంట్ని ఏ విధంగా మంచి కంటెంట్ ఉందా లేదా అన్నదే చూసేవాళ్ళు. కానీ ప్రజెంట్ ట్రెండ్స్ అనేవి పూర్తిగా మారిపోతున్నాయండి. సో ఇలాగే మీరు ఇంకా రాస్తూ ఉంటే మీతో కంపేర్ చేస్తే వేరొక పర్సన్ ఇదే కంటెంట్ని ఒక చక్కని డయాగ్రామ్ వేసి, ఒక చక్కని ఫ్లో చార్ట్ వేసి, ఒక చక్కని డేటా పాయింట్స్ పెట్టి, ఇంట్రొడక్షన్కి మంచి కోట్స్ వాడి, కన్క్లూజన్కి మంచి కోట్స్ వాడి, డేటా పాయింట్స్ పెట్టి, మంచి ఎగ్జాంపుల్స్ పెట్టి రాస్తూ ఉంటుంటే, సో ఇప్పుడు సేమ్ కంటెంట్ ఇక్కడ వాడినది కంటెంట్ వైజ్గా సేమే, కాకపోతే ప్రజెంటేషన్లో చాలా వేరియేషన్ ఉంది. అందువల్ల ఈ పర్సన్ అనేవాళ్ళు ర్యాంకర్ అవుతారు, వీళ్ళు లిస్ట్లో ఉండరు. సో అందువల్ల కరెంట్ ట్రెండ్స్ అనేవి చాలామందికి తెలియాలి. తెలిసినప్పుడే మీరు ఎటువంటి అంశాలైతే డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, డేటా పాయింట్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ అటువంటివన్నీ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ కరెంట్ ట్రెండ్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్కి తెలుసండి. తెలియదు అని చెప్పలేం. అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను మాట్లాడుతున్నప్పుడు డయాగ్రామ్ వేయాలి సార్ అనే మాట్లాడుతున్నారు, ఫ్లో చార్ట్ రాయాలి సార్ అని కూడా చెప్తున్నారు, ఫ్లో చార్ట్ కూడా మేము వెయ్యాలి అని చెప్తున్నారు, లేకపోతే ఇండియా మ్యాప్ లాంటివి కూడా ఈ ఆన్సర్లో వెయ్యాలి అని చెప్తున్నారు. కానీ మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమంటే వీటిలో ఏవి కూడా ఉండడం లేదు. వితిన్ టైం లిమిట్, వితిన్ 12 minutesలో రాయండి అని అనేటప్పుడు వాళ్ళు ఎటువంటి డయాగ్రామ్స్, ఎటువంటి ఫ్లో చార్ట్స్ వేయలేకపోతున్నారు. ఎందుకు వేయలేకపోతున్నారు, అసలు వెయ్యాలని తెలిసినా కూడా బెస్ట్ ఆన్సర్గా ఏ విధంగా ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నారు అన్నది మనం అర్థం చేసుకుందాం. సో ఇవన్నీ వెయ్యాలి అని తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు వేయలేకపోతున్నారు అనే దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మీకు రెడీగా ఉండాలి. మీరు అంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు కదా, ఆ రోజు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, లేకపోతే ప్రాక్టీస్, ఎప్పుడు కూడా టైం ప్రాక్టీస్తో ఉండాలండి. టైం బేస్డ్ ప్రాక్టీస్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి అయితే 12 minutesలో 15 marks క్వశ్చన్ రాయాలి. వితిన్ టైంలో రాస్తేనే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా టైంలో పేపర్ కంప్లీట్ చేయగలరు. అంతేగాని ఒక 15 marks క్వశ్చన్ తీసుకొని నేను హాఫ్ అన్ అవర్ రాస్తాను, కూల్గా కూర్చొని అన్నీ ఆలోచించి రాస్తానని కాదు. సో ఈ 12 minutes మీరు కూర్చొని రాసేటప్పుడు ఈ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎందుకు వేయలేకపోతున్నారు, ఫ్లో చార్ట్స్ ఎందుకు వేయలేకపోతున్నారు, డేటా పాయింట్స్, ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అవన్నీ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే ఇవన్నీ కూడా మీ నోట్స్లో ముందుగా లేకపోవడం. ఇదే సింపుల్ రీజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ ఆడిట్, సామాజిక తనిఖీ, ఈ సోషల్ ఆడిట్ అనే టాపిక్ ఉందనుకోండి, దీని మీద మీ నోట్స్లో ముందుగానే మీరు డిఫైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ టాపిక్ వస్తే ఏ డయాగ్రామ్ వేయాలి, సోషల్ ఆడిట్ మీద ఏ డయాగ్రామ్ వేయాలి, దీనికి ఎటువంటి డేటా నేను పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్ వాళ్ళు సోషల్ ఆడిట్ కోసం ఏం చెప్పారు, పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది, అటువంటి డేటా పాయింట్స్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ లేకపోతే కేస్ స్టడీస్ ఎటువంటివి రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగాది ఉపాధి హామీ పనుల్లో సోషల్ ఆడిట్ ఏ విధంగా వాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ మోడల్ సోషల్ ఆడిట్లో ఇండియాలో బెస్ట్ మోడల్. సో ఏపీ మోడల్ ఏంటి, అదేవిధంగా ఇతర దేశాల్లో సింగపూర్ లాంటి దేశాల్లో ఏ విధంగా ఫాలో అవుతున్నారు, తర్వాత దీనికి ఫ్లో చార్ట్ సోషల్ ఆడిట్ నుంచి సుపరిపాలన వైపు ఎలా వెళుతుంది అనే ఒక ఫ్లో చార్ట్, ఇవన్నీ కూడా మీ నోట్స్లో ఉండాలి. మీ నోట్స్లో ఉండి రివైజ్ చేయాలి. మీరు ఎక్కువ సార్లు
రివైజ్ చేసినప్పుడు అప్పుడు మీరు వితిన్ 12 మినిట్స్లో కూర్చొని ఆన్సర్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా మీ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లో ఆ డయాగ్రామ్స్ ఆ ఫ్లో చార్ట్స్ అన్నీ పడతాయి. ఎగ్జామినర్కి ఇప్పుడు చూసుకుంటే మీరు ఈ రెండిట్లో ఎగ్జామినరు ఏది ఈజీగా చదవగలడు, రెండిట్లో ఏది ఇబ్బంది లేకుండా చదివి మీరు రాసింది అర్థం చేసుకొని మార్కులు ఇవ్వగలడు? సో ఆబ్వియస్లీ ఇదే కదా మనకి. సో ఇది ఇంకా ఇటువంటి పారాగ్రాఫ్లో రాసేటప్పుడు మీకు కొద్దిగా లెజిబిలిటీ, హ్యాండ్ రైటింగ్లో కొద్దిగా లెజిబిలిటీ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా ఎగ్జామినర్ కష్టాలు వర్ణనాతీతం. అతనికి అర్థం కాదు మీరు రాసినవి, కానీ చదవాలి. సో అంత ఇరిటేట్ చెప్పించినందుకు మీకు మార్కులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇదైతే కొద్దిగా హ్యాండ్ రైటింగ్ అటు ఇటు ఉన్న డయాగ్రామ్స్ ఉన్నాయి, ఫ్లో చార్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు ఏవైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టారు, బాక్సులు పెట్టారు, అండర్లైన్స్ చేశారు. అవన్నీ చేయడం వల్ల మీకు మంచి మార్కులు వస్తాయి. సో ఇలా ఇవన్నీ చెయ్యగలగాలి అంటే మీరు ముందుగానే మీ కంటెంట్లో ఇవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉండాలి. సో ఇది ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా కష్టం అండి చాలామందికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ కోసం చదవండి అని అంటే గవర్నర్ కోసం మేబీ మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసేసి బుక్ అంతా చదివేవచ్చు. కానీ ఇది ప్రిలిమ్స్ వరకు అయితే మీకు సరిపోతుంది. కానీ మెయిన్స్కి గవర్నర్ వస్తే ఏ డయాగ్రామ్ వేయాలి, ఏ డేటా పాయింట్స్ పెట్టాలి, ఏ రోల్ మోడల్స్ పెట్టాలి, ఎటువంటి గవర్నర్స్ ఎంత బాగా వర్క్ చేశారు, బెస్ట్ గవర్నర్ మోడల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇతర దేశాల్లో ఎలా ఫాలో అవుతున్నారు, అదేవిధంగా దీనికి ఫ్లో చార్ట్ ఏం వేయాలి, దీనికి జార్గన్ అంటే ఏంటి మీకు ఇదివరకే చెప్పాను, కీవర్డ్స్ ఎటువంటి కీవర్డ్స్ వాడాలి, ఇవన్నీ తెలియాలి. దీనికోసం మీరు చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు గ్రూప్ 1 మెయిన్స్లో ఫెయిల్ అవుతుంటారు ప్రిలిమ్స్లో పాస్ అయినా అనుకుంటే ఇలాంటి ఆన్సర్స్ రాయకపోవడం. ఎందుకంటే ఇది ఇతరులతో కాంపిటీషన్లో ఉండేటప్పుడు ఇతరుల కన్నా మంచిగా ఉండాలి. అందువల్ల ఇటువంటి కంటెంట్ మీరు రెడీ చేసుకోవాలి. సో మీకు దీనికోసం మనం ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. 30 days మెయిన్స్ ప్రోగ్రామ్ అండి. ఇది ఫీజు 2000 రూపాయలు. అతి తక్కువ ఫీజు, బట్ మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. దీంట్లో మనము ఇటువంటి కంటెంట్ అంతటినీ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఈ కంటెంట్లో బేసిక్స్ అంటే మీరు కంప్లీట్ ఫ్రెషర్ అయినా కూడా, ఇప్పుడే డిగ్రీ అయినా కూడా మీకు ఆ బేసిక్స్ నుండి మెయిన్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు కంప్లీట్గా మీకు క్లాస్లో టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 30 రోజులు చేయడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక దాని మీద ఒక క్వశ్చన్ మీకు ఇచ్చి ఆ క్వశ్చన్ని మీతో ఆన్సర్ రైటింగ్ చేయించడం జరుగుతుంది. దాన్ని మనం ఎవాల్యుయేషన్ చేసి తప్పులేంటి ఒప్పులేంటి మిమ్మల్ని ఇతరులు మనం లిమిటెడ్ సీట్స్ అండి, ఓన్లీ 15 మందినే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఎవాల్యుయేషన్ అనేది నేనే చేస్తాను. సో ప్రతిరోజు అందరికీ చేయడం కష్టం కాబట్టి ఓన్లీ 15 మందినే తీసుకుంటున్నాను. సో ఇలా మీరు మీ ఆన్సర్ని ఇతరుల ఆన్సర్స్తో కంపేర్ చేసి మీలో ఉన్న తప్పులేంటి ఒప్పులేంటి, వాళ్ళలో ఉన్న తప్పులేంటి ఒప్పులేంటి, మీ అందరిలో బెస్ట్ ఆన్సర్ ఎవరిది, ఎందుకు బెస్ట్ ఆన్సర్ అయ్యింది చెప్పడం, దాంతోపాటు మోడల్ ఆన్సర్ కూడా మీకు ఇవ్వడం. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి. మోడల్ ఆన్సర్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అందువల్ల మీరు 30 days ఇలా ప్రతి కంటెంట్ని క్షుణ్ణంగా చదవడం ఒకటి, 2 ఆన్సర్ రైటింగ్ చేయడం. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఫస్ట్ నోట్స్ అయితే చేసేసుకోగలుగుతారు. 30 టాపిక్స్కి బెస్ట్ నోట్స్, బెస్ట్ కంటెంట్ వస్తుంది. మీరు ఇంకెక్కడా కూడా తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఇండియా లెవెల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్. నెక్స్ట్ మీకు డయాగ్రామ్స్కి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని టాపిక్స్కి కూడా మనం ముందుగానే ప్రిపేర్ అవ్వలేము. ఎగ్జామ్లో సర్ప్రైజెస్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ మన దగ్గర నోట్స్ లేని క్వశ్చన్స్ వస్తూ ఉంటే ఏం చెయ్యాలి, దానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్ మీకు చెప్తాను నేను. అంటే ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, అందరికీ తెలిసిన బెస్ట్ ఫ్రేమ్వర్క్ పిస్టల్ అప్రోచ్ అంటే ఒక టాపిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికత. ఈ టాపిక్ని పిస్టల్ అప్రోచ్కి అప్లై చేస్తే పి అంటే పొలిటికల్, ఈ అంటే ఎకనామికల్, ఎస్ అంటే సోషల్, టీ అంటే టెక్నికల్,
ఈ అంటే ఎన్విరాన్మెంటల్, ఎల్ అంటే లీగల్, ఇలా ప్రతిదీ పొలిటికల్గా ఒక పాయింట్, ఎకనామికల్గా ఒక పాయింట్, సోషల్గా ఒక పాయింట్ లింక్ చేస్తూ ఉంటుంటే మీకు ఆటోమేటిక్గా కంటెంట్ వస్తూ ఉంటుంది. సో వాటితో పాటు డయాగ్రామ్స్ లాంటివి వేయాలి అని అంటే మీకు కొన్ని రెడీమేడ్ డయాగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చాలామందికి నేను చెప్తూ ఉంటుంటాను. ఈ 2 వాల్యూస్ తీసుకొని లేకపోతే 2 ఎంటిటీస్ తీసుకొని దేనికి వెయిటేజ్ ఇచ్చాము అని చెప్పడానికి ఈ డయాగ్రామ్ వేస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్న వాల్యూ అనేది ఎక్కువ బరువు ఉంటుంది, అంటే ఇది నైతికత. ఫర్ ఎగ్జాంపుల్ నైతికత. ఇది మెటీరియలిజం. మెటీరియలిజం అంటే ఏంటి? ఈ యొక్క ధనంకి ఎక్కువ వాల్యూ ఇస్తావా, నైతికతకి ఎక్కువ వాల్యూ ఇస్తావా అనే థిక్స్లో అడిగితే ఈ డయాగ్రామ్. సో ఇటువంటి కొన్ని డయాగ్రామ్స్ మీకు మన ఆన్సర్ రైటింగ్ క్లాసెస్లో ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. సో కొన్ని టాపర్ కాపీస్ నుండి తీసుకొచ్చిన డయాగ్రామ్స్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ మీకు ప్రజెంట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక డయాగ్రామ్, ఇలాంటి డయాగ్రామ్, లేకపోతే ఫ్లో చార్టు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి, లేకపోతే ఒక సీడ్ వేసి ఇలా పెట్టి ఇక్కడ నుండి కొన్ని పాయింట్స్, ఇక్కడ నుండి కొన్ని పాయింట్స్, అంటే ఇక్కడ ఛాలెంజెస్, ఇక్కడ వే ఫార్వర్డ్, అలా డిఫరెంట్ మోర్ దెన్ 100 డయాగ్రామ్స్ మీకు ఈ ఆన్సర్ రైటింగ్ ద్వారా మీకు అర్థమవుతాయి. సో మీకు ఈ జనరిక్ డయాగ్రామ్స్లో ఏదో ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు 30 డేస్ ప్రతిరోజు ఇలా క్లాస్ విని ఆన్సర్స్ రాస్తూ ఉంటుంటే మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే కంటెంట్ అనేది బిల్డ్ అయిపోతుంది. అది బోనస్. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్లో ద బెస్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, డిమాండ్ని ఎలా అడ్రస్ చేయాలి, డయాగ్రామ్ ఎక్కడ వేయాలి. చాలామంది ఏదో డయాగ్రామ్ వెయ్యాలి కదా అని చెప్పేసి అవసరం లేని దగ్గర వేసేస్తుంటారు. ఆ డయాగ్రామ్ అక్కడ అవసరం ఉండదు, కానీ ఫోర్స్ఫుల్గా పెట్టేస్తారు డయాగ్రామ్ వేయాలని. సో అలా వేస్తే మీకు ఇంకా నెగిటివ్ పర్సెప్షన్ వెళ్తుంది ఎగ్జామినర్కి. ఇతను ఏదో ఆర్టిఫిషియల్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పినట్టు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. సో డయాగ్రామ్ ఎక్కడ వేయాలి, ఎలా వెయ్యాలి, ఎంత వరకు వెయ్యాలి అన్నది కూడా మనకు తెలియాలి. సో అలాంటివన్నీ మీకు న్యాచురల్గా ఫ్లోలో వచ్చేస్తాయి ఇంకా ఆటోమేటిక్గా. సో మనం ఇదివరకు 45 డేస్ క్లాస్లో చూసుకుంటే స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఫస్ట్ డే డిమాండ్ కూడా అడ్రస్ చేయలేకపోయేవాళ్ళు. వాళ్ళు 45th డే అయ్యేసరికి ఆల్మోస్ట్ లైక్ ర్యాంకర్స్, యూపీఎస్సీ ర్యాంకర్స్కి ఈక్వలెంట్గా ఆన్సర్స్ రాయగలుగుతున్నారు. డైలీ రాసిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పర్టైజ్ అయ్యారు ఆన్సర్ రైటింగ్లో. సో దాంతోపాటు ఆ 45 డేస్ ప్రోగ్రాంలో ఉన్న అందులో ఓన్లీ మనం ఆన్సర్ రైటింగ్ పెట్టాం. ఇక్కడ మనం కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెడుతున్నాం అనమాట. కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీదే మీకు క్వశ్చన్ ఇచ్చి మీకు ఆన్సర్ రైటింగ్ చేయించి దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే 45 డేస్ క్లాస్లో కొంతమంది కంటెంట్ గ్యాదర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. అందువల్ల మధ్యలో కొంతమంది రాయడం ఆపేశారు. అందువల్ల ఇప్పుడు మనం కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం వల్ల మీరు జస్ట్ క్లాస్ వింటారు, కంటెంట్ అంతా వచ్చేస్తుంది, ఆన్సర్ రాస్తారు, అది ఎవాల్యుయేషన్ చేసుకుంటారు. సో ఇదే సైకిల్ మీరు రిపీట్ చేస్తూ ఉంటుంటే ఇలా మీరు 30 డేస్ రిపీట్ చేస్తే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. మనకి ఇంకా సాటర్డే లేదు, సండే లేదు. ఈ December 1 నుండి December 30 వరకు ఫుల్ మోడ్లో ఒక అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని ఏ విధంగా చేస్తారో అలా మనం ఈ 30 డేస్ గ్రూప్ 1 కోసం ఫోకస్గా పెట్టుకొని రాసుకుంటూ ఉంటామన్నమాట. సో December 31, January 1 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మళ్ళీ 2 నుండి మీరు ఇదే అప్రోచ్ని మీరు ఓన్గా కూడా ఫాలో అయిపోవచ్చు. సో అలా మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేసేసుకొని మీరు మంచిగా రెడీ ఉంటే మీరు ఒక్కసారి నోటిఫికేషన్ రావడమే లేటు, మీరు దాన్ని ఈజీగా గ్రాబ్స్ చేసుకొని మంచి ర్యాంకర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న కరెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో నోటిఫికేషన్ రావడమే 3-4 ఇయర్స్ అయితే తప్ప ఒక నోటిఫికేషన్ రావడం లేదు. అందువల్ల రాబోయే నోటిఫికేషన్ని చాలా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఏదో అటెంప్ట్ ఇచ్చామని కాదు, ర్యాంక్ వచ్చేలా అటెంప్ట్ ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఇటువంటి గైడెన్స్తో పాటు మీరు ఓన్గా కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటేనే మీకు వస్తుంది. లేకపోతే ఏదో రాస్తున్నాం, ఏజ్ అయిపోతుంది, ప్రతి సంవత్సరం వెళ్ళిపోతుంది, అలా ప్రతి సంవత్సరం క్యాలెండర్ అయితే మారుతుంది తప్ప మీరు ర్యాంకర్గా అవ్వడం కష్టమైపోతుంది. మీ లక్ష్యానికి మీరు దూరం అవుతారు. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పక్కన డిస్ప్లే అవుతున్న మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. రికార్డింగ్స్ మీకు ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు మీకు వెంటనే అప్లోడ్ చేసేస్తాము. జూమ్ క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కనున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఉంటాయి ఇక. గుడ్ బై.